ఒకసారి పవిత్రకి ఫోన్ చేద్దాం. చెయ్యండి. ఏదో కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తోంది. చూడండి. పవిత్ర. హాయ్ నాన్నమ్మా. హాయ్ తాతయ్య. నీకు నిండు 100 ఏళ్ళు తల్లి. ఇప్పుడే నీకు ఫోన్ చేయాలని చేతిలోకి తీసుకున్నాను, నువ్వే చేశావు. అవును, ఈ నెంబర్ ఎవరిదమ్మా? నాదే తాతయ్య. నా ఫోన్ అక్కడ మన ఇంట్లోనే మర్చిపోయాను కదా. ఈ రోజు సాయంత్రం హాస్పిటల్కి చెకప్ వెళ్ళొస్తుంటే ఆది కొత్త ఫోన్ కొని ఈ నంబర్ వేసిచ్చాడు. ఈ నంబర్ సేవ్ చేసుకోండి. అలాగేనమ్మా. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు పవిత్ర? నీ ఆరోగ్యం, నీ కడుపులో బిడ్డ ఎదుగుదల అంతా బాగున్నట్టేనా? నా హెల్త్, బేబీ గ్రోత్ చాలా బాగుందని డాక్టర్ చెప్పారు. కాకపోతే ఎప్పుడు చెప్పినట్టే బరువులు మోయొద్దు, మెట్లెక్కద్దు అని చెప్పారు. నువ్వు పనులు కూడా ఎక్కువ చేయకూడదు తల్లి. నీకైతే ఎలాంటి సమస్య లేదు కదా? లేదు నానమ్మా, అందరూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తాతయ్య, మావయ్య గారు నాకు ఇంటి బాధ్యతలు అప్పగించడమే కాదు, బిజినెస్ లో కూడా ప్రాజెక్ట్ హెడ్ గా నియమించారు. చాలా సంతోషం బంగారు తల్లి. వాళ్ళది చాలా గొప్ప మనసమ్మా. కొడుకు పోయినా కూడా నిన్ను కోడలిగానే ఆదరిస్తున్నారు, సొంత మనిషిలాగే చూసుకుంటున్నారు. అవునానమ్మా. ఇంకో విషయం ఏంటంటే ప్రాజెక్ట్ హెడ్ గా చేసినందుకు నాకు శాలరీ కూడా ఇస్తారు. పెద్దవాళ్ల కోసం కట్టించి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మీరు కూడా వచ్చి అక్కడే ఉండొచ్చు. మేమక్కడ ఉండే సంగతి తర్వాతమ్మా. నువ్వు సంతోషంగా ఉన్నావు, మాకది చాలు. తాతయ్య, ఇంకో గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? అది బిజినెస్ బాధ్యత తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, ఇన్వెస్టర్స్ తో కంపెనీకి పెట్టుబడి పెట్టించే విషయంలో సక్సెస్ అయ్యాడు కూడా. మంచి శుభవార్త చెప్పావమ్మా. ఆదికి మేము అభినందనలు చెప్పామని చెప్పు. చెప్తానమ్మా. ఇంతటితో అయిపోలేదు, ఇంకో ముఖ్యమైన విషయం. అది నాతో పాటు మీరు కూడా సంతోషించేది ఇంకొకటి ఉంది. నేను కీర్తి ఎగ్జామ్ రాయడానికి వెళుతుంటే మావయ్య గారు తనకి కుంకుమ బొట్టు పెట్టించారు. నా చేత్తో బొట్టు పెట్టాను, ఏమవుతుందోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ కీర్తి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాసింది. అరవింద్ పోయినప్పటి నుంచి అది చేయకూడదు, ఇలా ఉండకూడదని రకరకాల ఆంక్షలు నా మీద పెట్టడం చూసి విసిగిపోయాను. కానీ ఇప్పుడు ఆ భయం పోయి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇవన్నీ వింటుంటే నీకొక చెడు కాలం పోయి మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తోంది. అవునమ్మా. వాసుకి నేనేమైనా ఇబ్బంది పెడుతుందా పవిత్ర? అస్సలు లేదు నానమ్మా. తను ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటుంది, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. నాకు కావలసినవన్నీ తనే తెచ్చిస్తుంది, అవసరమైనవి చేసి పెడుతుంది. వాసుకి నీ పట్ల అలా ప్రవర్తిస్తుందంటే అస్సలు నమ్మకం కలగడం లేదమ్మా. ఈ మార్పు నిజమేనా? ఆ మార్పు నిజమో అబద్ధమో, వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోకపోతే మావయ్య గారు ఊరుకోరు. అందుకోసమైనా వాళ్ళు మారక తప్పలేదు అనిపిస్తుంది. ఇంతకీ శైలు ఎలా ఉంది? తక్కువ టైంలో నాకు బాగా దగ్గరైంది. ఇక్కడికొచ్చాక చాలా గుర్తొస్తుంది. నీకే కాదమ్మా, శైలి కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నీ ముచ్చట్లే చెప్తుంది, నిన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శివయ్య మావయ్య వాళ్ళు ఇంకా ముంబై వెళ్ళలేదా? ఆ దుర్మార్గుడు నీ విషయంలో ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ముంబైకి వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాడమ్మా. దానివల్ల శైలు చదువు దెబ్బతింటుంది కదా తాతయ్య. అంత ముందు చూపు ఆ శివయ్యకెక్కడుంది? మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మా మనవరాలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాం. పవిత్ర పిండ, నేనే మాట్లాడతాను. అమ్మా పవిత్ర, శైలు వచ్చింది, మాట్లాడమ్మా. హాయ్ పిన్ని, ఎలా ఉన్నావు? బాగున్నాను శైలు, నువ్వెలా ఉన్నావు? నేను బాగా మిస్ అవుతున్నాను పిన్ని. నువ్వు లేకపోతే నాకు బాగా బోర్ కొడుతుంది. నేను కూడా అంతే, నిన్ను బాగా మిస్ అవుతున్నాను. నువ్వుంటే బోలెడన్ని కబుర్లు చెప్పేదానివి, ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు.
ఉంది. అదేంటి శైలు అలా అన్నావు? అవును పిన్ని, నువ్వు ఇక్కడే ఉంటే మా తాత నన్ను ఇబ్బంది పెట్టేవారు. నువ్వు కష్టాలు పడేదానివి. అక్కడైతే నేను ఆది అంకుల్ బాగా చూసుకుంటాడు. నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుకే నాకు బాగా సంతోషంగా ఉంది. చిన్న పిల్లకున్న జ్ఞానం ఆ శివయ్యకి లేకపోయింది. బుద్ధి మనసును బట్టి ఉంటుంది, వయసును బట్టి కాదు. మీ కడుపులో బేబీ ఎలా ఉంది పిన్ని? బాగుంది. బేబీ పుట్టాక నాకు చూపిస్తావా? తప్పకుండా చూపిస్తాను. అమ్మా పవిత్ర, ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. కడుపుతో ఉన్నప్పుడు నిద్ర చాలా అవసరం. ఇక నువ్వు వెళ్ళి పడుకోమ్మా. సరే నానమ్మా, గుడ్ నైట్. హ్మ్. కీర్తి పాప, ఇంకా చాలా ఉందా చదివేది? అవునత్తయ్య, ఆల్మోస్ట్ నైట్ అవుట్ చేసి చదవాలి. ఇంతకుముందు అరవింద్ అన్నయ్య ఇలాంటి టైంలో నాకు తోడుగా ఉండేవాడు. డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవాడు. నిద్ర రాకుండా టీ పెట్టించి నాతో పాటే కూర్చునేవాడు. నువ్వలా బాధపడితే ఎలా కీర్తి? నీకీ అత్తయ్య లేదా చెప్పు? నువ్వు ఎంతసేపు చదివినా నీకు తోడుగా కూర్చుంటుంది. నీకేం కావాలన్నా, ఎన్నిసార్లు కావాలన్నా వేడివేడిగా టీ పెట్టుకొస్తుంది. నీకు నేనున్నాను, నువ్వు చదువుకో. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మ కీర్తి, నీకే డౌట్ ఉన్నా ఈ మావయ్యని అడుగమ్మా, చిటికలో క్లియర్ చేసేస్తా. చిటికెలో క్లియర్ చేయటానికి అదేమన్నా తిండా? చదువు. ఏమే, తిండి అయితే చిటికలే అంటే సెకండ్ చాలు. అన్నట్టు అమ్మా కీర్తి, నువ్వు చదువుతుంది ఏ సబ్జెక్ట్ అమ్మా? కెమిస్ట్రీ మామయ్య. అబ్బబ్బబ్బబ్బా, కెమిస్ట్రీలో నేను కొంచెం వీక్ అమ్మా. అదే గాని ఫిజిక్స్ అయితేనా దుమ్ము లేపేస్తాను నేను. కెమిస్ట్రీ వీక్ అని నాకు తెలుసులేండి. నువ్వు ఆ రూట్లోకి వెళ్ళకు, ఇది సబ్జెక్టు. అమ్మ కీర్తి, నువ్వు చదువుకో తల్లి. నేను మీ మావయ్య నిద్రపోకుండా ఇక్కడే ఉంటాం. అవునమ్మా, ఇద్దరం ఇక్కడే ఉంటాం.